చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలు వెంటనే వర్ధిల్లాలి ఐక్య విద్యార్థి సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఐక్య. అధికార అండతో విద్యా మాఫియా చేస్తున్నటువంటి నారాయణ విద్యా నారాయణ కళాశాలను వెంటనే నారాయణ కళాశాలను వెంటనే తొలగించాలి. నారాయణ హాస్టల్ లేకి చొరబడుతున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే ఐక్య విద్యార్థి సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత, నారాయణ కళాశాల వెంటనే విద్యా సంస్థలు వెంటనే చేయాలి. నారాయణ విద్యా సంస్థలు వెంటనే చేయాలి. నారాయణ విద్యా సంస్థలు వెంటనే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీనివాస్ రెడ్డిని వెంటనే తాగి విద్యా సంస్థలకు వస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మద్యం సేవించి విద్యా సంస్థలకు వస్తున్నటువంటి రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ అయిపోతే కనుక ఇవన్నీ బ్రేక్ అయిపోతాయన్నా. గౌరవంగా చెప్తా ఉన్నా, మీరు గౌరవంగా పిలిపించండి. డబ్బులు ఇచ్చింది పిలిపించండి. ఎవరైతే డీన్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడో ఆయన పిలిపించండి. గౌరవంగా చెప్తాను. లేదంటే మాత్రం మొత్తం బ్రేక్ చేయాల్సి వస్తుంది. అయితే మొత్తం క్యాష్ సర్టిఫికెట్లు ఇచ్చినాం. ఏ కులమో మనకి చెప్తాం. డోర్ లేచి ఒక కూర్చోబెట్టుకుని కులం ఏదో చెప్తాం. మళ్ళీ ఇటు నుంచి బయటకు వెళ్ళిపోతాడు. రమ్మని చెప్పండి. విద్యార్థి సంఘాలు అంటే ఎంత ఆశామాష అయిపోయింది. ఆమె ప్రతిభ అవమానకరంగా మాట్లాడతారా? వాయి తీసుకుని ఇప్పుడే ఏమి తీయండి, ఏమేమి చేశాడు తీయండి. చేయాలి. నారాయణ విద్యా సంస్థలు వెంటనే తాగి కన్స్ట్రక్షన్లోకి వస్తున్నటువంటి తాగి ఏదైనా చేసుకోమని ఏడన్నా పోయి విద్యార్థి సంఘాల నాయకులు కాదు మాట్లాడేది. మీ విద్యా సంస్థలు పని చదువుకొని వచ్చేవన్నా విద్యార్థి సంఘాలకు ఏ రోజున మీకు గౌరవం లేకుండా మేము మాట్లాడేమా? మేము ఎంత దాకా గౌరవించాలో అంత దాకా గౌరవిస్తా ఉన్నాం. మీరు ఆ గౌరవాన్ని కాపాడుకోలేకపోతా ఉన్నారు. నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడతారు. వాడు వీడని మాట్లాడతారా? అన్న కొడుకు అంటారా? అవన్నీ ఇస్తాంలేనా? క్యాష్ సర్టిఫికెట్లు ఇస్తాం. ఆయన రమ్మని చెప్పండి. డీన్ గారిని రమ్మని చెప్పండి. యాడో నెల్లూరు నుంచి వచ్చి అనంతపురం జిల్లాలో ఆయన పెత్తనం చెలాయిస్తాడా? అనంతపురం జిల్లాలో ఉండే విద్యార్థి సంఘాల నాయకులు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడా? ఎవరికేం చెప్పినా ఆ కులాలతో ఏం చేస్తాడన్నా? రమ్మని చెప్పండి. లోపల రూమ్ లో ఆయన క్యాబిన్ లో కూర్చోబెట్టుకుని మా కులాలు ఏందో మేమేందో మా సర్టిఫికేట్లు ఏందో ముందర పెడతాం కదా. మేము అగౌరవపరిచి మిమ్మల్ని మాట్లాడితే మీరు మాట్లాడే అర్థం ఉందండి. అధికార అండతో విద్యా మాఫియా చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థల్ని సీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు బుక్కరాయి సముద్రం మండల కేంద్రంలో ఉన్నటువంటి నారాయణ కళాశాల ఎదుట ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇవాళ విద్యా సంస్థలను నడుపుకోవాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మరి నారాయణ విద్యా సంస్థలు ఎక్కడే కానీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇవాళ వివిధ కోర్సుల పేరుతో ఎంసెట్, జేఈఈ మెయిన్స్, ఐఐటి, N120 అని చెప్పేసి వివిధ కోర్సులు ఏర్పాటు చేసి విద్యార్థి తల్లిదండ్రులను మభ్యపెట్టి ఇవాళ లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి నారాయణ కళాశాలని సీజ్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఇవాళ ఇష్టారాజ్యంగా విద్యార్థుల భవిష్యత్తుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఇక్కడ ఉన్నటువంటి డీన్లు ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారో మద్యం సేవించి మరే విద్యార్థులతో అసభ్యకరంగా వ్యవహరిస్తానని చెప్పేసి అనేక మంది విద్యార్థి తల్లిదండ్రులు మరి ఇవాళ ప్రచారం చేసే పరిస్థితి ఈరోజు అనంతపురం జిల్లాలో నారాయణ కళాశాలలో నెలకొందని చెప్పేసి